హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. ఏదైనా పని అనుకుంటే అస్సలు నిద్రపోను అది చేసేదాకా. అది కూడా ఇల్లు సర్దుకునే విషయంలో ముఖ్యంగా అంత ఇష్టం ఇంటి పని అంటే. ఈ రోజు స్పెషల్ గా ఎక్స్ట్రా పని పెట్టుకున్నా కాబట్టి డైలీ రొటీన్ పనులు కంప్లీట్ అవ్వాలి. ముఖ్యంగా పొద్దున్నే వంట పని మాత్రం అవ్వాల్సిందేనండి. కొంతమంది సిస్టర్స్ నన్ను అడుగుతా ఉంటారు, తొందరగా ఎలా పని చేసుకుంటావు అక్క, మాకు కూడా చెప్పొచ్చు కదా తొందరగా పని ఎలా చేసుకోవాలా అన్న విషయాన్ని. నాకు తొందరగా పని అయిపోవాలంటే ముందు ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి, తర్వాత వంట పని అయిపోవాలి. ఈ రెండు పనులు అయిపోతే నాకు డే అంతా ఖాళీగా ఉన్నట్లు ఉంటది. అందరూ ఇదే అలవాటు చేసుకోండి. తొందరగా పని అయిపోవాలంటే పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చేసేసి తుడిచేసుకోండి. ఇల్లు నీట్ గా ఉంటది, మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటది. ఇంకా తర్వాత వంట పని, ఆ వంట పని చాలా లేటు. ఎప్పుడో 11 గంటలకు వంట చేసామనుకోండి, ఇంకా డే అంతా మనం మధ్యాహ్నం దాకా పని చేస్తానే ఉండాల్సి వస్తుంది. ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ అంట్లు కడుక్కోవటం, మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవటం ఇలాంటి పనులు ఉంటాయి కదా. అందుకని వంట పని కూడా తొందరగా అయిపోవాలి. ఒక్కసారి ఉండండి, మా పిచ్చుకు పిలుస్తుంది అనుకుంటా. బయట గాలి పీల్చుకుంటూ మధ్య మధ్య నన్ను పలకరిస్తూ ఉంటది. సరే, ఇందాక నేను ఏం చెప్తున్నాను అదే. ఇల్లు ఊడ్చేసుకొని తుడిచేసుకొని వంట అయితే తొందరగా చేసేసుకుంటే ఈ పనులు అయిపోతే తొందరగా పని అయిపోయినట్టే అంటున్నాను కదా. సరే, ఇంతకీ నేను ఎక్స్ట్రాగా పని పెట్టుకున్నానని చెప్పాను కదా. ఆ పని ఏంటంటే దేవుని ఫొటోస్ కొంచెం హైట్ లో పెట్టాలి. అందుకే ఇటుకలను రెడీ చేసుకున్నా. ఈ పని చేయడానికే ముందుగానే వంట పని అయిపోయింది. అందుకే వంటగదంతా నీట్ గా ఉంది. అంట్లు కూడా కడిగేశాను. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాతనే మళ్ళీ అంట్లు వచ్చేది. ఇప్పుడు పని అయితే ఏం లేదు, ఇంకా ఆ పని స్టార్ట్ చేయాలి. ఇల్లు ఇలా నీట్ గా ఉంటే ఎంత పనైనా చేసేస్తానండి. నాకు దుమ్ము కనిపించకుండా ఇల్లు ఇలా నీట్ గా ఉంటే ఎంత బాగుంటదో అదే పెద్ద ఆరోగ్యం అనుకుంటా నాకు. అంటే నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో గానీ, ఇల్లు నీట్ గా ఇలా పెట్టుకుంటే నాకు చాలా సంతోషం. అందుకే సంతోషమే సగం బలం అంటారు కదా, అందుకే ఆరోగ్యంగా ఉంటానని చెప్తున్నా. సరే, చాలా మంది మా మంచాల గురించి అడిగారు ఎక్కడ తీసుకున్నారని. మేము కొనలేదండి, కొన్నా కూడా ఇవి దొరకవేమో. అంత స్టాండర్డ్ గా మంచాలు ఇప్పటి వరకు నాకు ఎక్కడా కనిపించలేదు, అందుకే అన్నాను. ఇవి మా డాడీ భద్రాచలంలో జాబ్ చేసేటప్పుడే మాకు చేయించారండి. అంటే ఇవి చేయించి కూడా 12 ఇయర్స్ దాటిపోయింది. మా ఇంటికి రాగానే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటి మంచాలు అంత దిట్టంగా ఉన్నాయి, ఎక్కడ చేయించారని. అంత స్ట్రాంగ్ గా ఉండటం వల్లే అద్దిల్లు తిరగాలంటే ఈ మంచాలతోటే మాకు కష్టం అవుతుంది. ఎందుకంటే అటు ఇటు షిఫ్ట్ చేయాలంటే ఇంత బరువు, మళ్ళీ వీటిని మోయటానికి కూడా కొంచెం ఎక్స్ట్రాగా మనం మనీ ఇవ్వాల్సి వస్తుంది మోసిన వాళ్ళకి. ఈ మధ్యన ఈ రూమ్ అంతా కొంచెం మళ్ళీ మార్చేసానండి. ఎందుకంటే టీవీ ఎదురుగా చూడటానికి ఇలా బాగుందనేసి ఇలా సెట్ చేశాను. ఇంత ముందు కొంచెం దివాన్ కాటు టీవీ ఉన్న ప్లేస్ లో ఉంది. టీవీ చూడటానికి ఎదురుగా ఉంటేనే బాగుంటదని ఇలా మార్చేసా. సరే, ఇంక ఈ రోజు స్పెషల్ గా పెట్టుకున్న పని ఇదే అని చెప్పాను కదా. ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఒకేసారి దేవుడి ఫొటోస్ అన్ని క్లాత్ పెట్టేసి, అదే తడి క్లాత్ పెట్టి తుడిచేస్తానండి. ఒకేసారి బొట్లు కూడా పెట్టేసేయాలి. పనిలో పని మొత్తం అయిపోతుంది నీట్ గా. ఫొటోస్ అన్ని తీసేసాను, ఒక పక్కన పెట్టేసా తుడిచేసి. ఇంకా టైల్స్ అన్ని తడి క్లాత్ పెట్టి తుడుస్తున్నా. సరే, ఇటుకలను ఎందుకు ఇలా కవర్ లో పెట్టానో మీకు చెప్పలేదు కదా. ఇటుకల్లో పొడి రాలుతా ఉంటది కదా, మళ్ళీ పొడి అంతా డిస్టర్బ్ అవుతుంది అనేసి అందుకే ఇట్లా కవర్ లో పెట్టాను. చాలా మంది అడిగారు ఎందుకు బ్లాక్ కవర్ లో పెట్టారు, బ్లాక్ ఎందుకు దేవుడి దగ్గర అని. మీకు ఒకటి చెప్పనా, నాకు నలుపు అంటే చాలా ఇష్టము. ఇలా అనొచ్చో లేదో కానీ నాకు నలుపు చూసినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి, శనేశ్వరుడు గుర్తుకొస్తాడు. చాలా మంది శనేశ్వరుని చూస్తే భయపడతారు కదా, నేను శనేశ్వరుని చూసి అస్సలు భయపడినండి. ఎందుకు భయం లేదంటున్నానంటే, శనేశ్వరుడు ఉట్టిగానే పట్టుకోడండి, అదే పట్టుకొని పీడించుడు. మనం ఏదైనా తప్పు చేస్తేనే మన వెనకాల పడి మనల్ని పీడిస్తాడు. మనం తప్పు చేయకపోతే ఆయన అసలు మన జోలికి కూడా రాడు. అందుకే నాకు భయం లేదు. నేను గుడికి వెళ్ళినప్పుడు శనేశ్వరుని తాకేసే వస్తానండి. చాలా మంది అడుగుతారు అలా ముట్టుకోకూడదు, ఆయన వెనకాలే వచ్చేస్తాడని. నాకు ఆ భయం లేదు, ఎందుకంటే తప్పు చేస్తేనే కదా మన వెనకాల వచ్చేది ఆయన. మనిషికి ఉండాల్సిన మనసు ఏంటో చెప్పనండి, ఒకరికి చెడు జరగాలని కల్లో కూడా అనుకోకూడదు. అదేనండి మనకు మంచి జరిగిద్ది. నా మనసు అలాంటిదేనండి, అందుకే నేను శనేశ్వరునికి భయపడినని చెప్తున్నా. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్తానండి. అసలు చేసింది చెప్పుకోకూడదు, కానీ ఒక చిన్న విషయమే మీకు చెప్తాను. మిమ్మల్ని ఎవరైనా నోరు తెరిచి హెల్ప్ చేయమని అడిగారు అనుకోండి, మీ చేతనైనంత వరకు ఆ హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం ట్రై చేయాల్సిందే, హెల్ప్ చేయాల్సిందే. వాళ్ళు నోరు తెరిచి అడిగారు అనుకోండి, ఎంత పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని అడిగారు, అలాంటి అడిగినందుకైనా మీరు హెల్ప్ చేయాలి. అదేనండి మీకు మంచి జరగటానికి కారణం. అదే, మీరు హెల్ప్ చేయాల్సిందే. మిమ్మల్ని ఒకరు వచ్చి హెల్ప్ అడిగారు అంటే గ్యారెంటీగా మీరు హెల్ప్ చేయాల్సిందే. నా వల్ల కాదు, నేను చేయలేను అని మీరు ఎప్పుడు అనద్దు, చెయ్యండి. నేనైతే అంతేనండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానన్నాను కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడిగారు, మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడిగే రోజు కూడా దేవుడు తీసుకొస్తాడు. అంతే, ఆ రెండు లింక్ ఉంటాయి. ఒకళ్ళు వచ్చి మనల్ని ఇప్పుడు అడిగారంటే మీరు రేపు వెళ్ళి వాళ్ళని అడిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళని కాకపోయినా వేరే వాళ్ళని అడిగే పరిస్థితి వచ్చింది గ్యారెంటీగా. సరే, చిన్న విషయం అని చెప్తున్నాను కదా, అదేంటంటే ఇదిగోండి, ఒక సిస్టర్ని అడిగి నేను ఈ గ్రానైట్ ని తీసుకొచ్చా. నాకు గ్రానైట్ కావాలని ఒక సిస్టర్ని అడిగా, నీకు నచ్చింది తీసుకొని వెళ్ళు అని సంతోషంగా చెప్పింది. కొన్ని నెలల క్రితం
క్రితము ఈ సిస్టరే నన్ను ఒక చిన్న హెల్ప్ అడిగింది. అది కూడా నేను ఇలాగే సంతోషంగా చేశాను. అంటే ఆ రోజు గనక తను అడిగింది నేను చేయకునుంటే, ఈరోజు తనని అడిగేటప్పుడు నాకే ఒక గిల్టీగా ఉండేది. తను అడిగింది నేను చేయలేదు. ఇప్పుడు నేను ఎలా అడగాలి అని. నేను నేను కూడా అంతే సంతోషంగా తనని చిన్న విషయమే కానీ అంతే సంతోషంగా ఇదే పెద్ద విషయం అవ్వచ్చు రేపు. అంటే ఒక విషయాన్ని అంటే మనకు కావాల్సింది ఒకళ్ళని అడుగుతున్నాము అంటే, రేపు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేటట్టు ఉంటది. అంతే హ్యాపీగా వాళ్ళు గూడా మనల్ని అడుగుతారు. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా! అదే మంచితనం అని చెప్తున్నా. పక్కా అవతల వాళ్ళ కోరికలు మన స్థాయికి మించి అడిగితే మనం చేయలేం కదా అని అంటారేమో! ఎవ్వరు కూడా ఒకళ్ళు నోరు తెరిచి అడిగారంటే వాళ్ళ ఆ సహాయం వాళ్ళు చేయగలుగుతారన్న నమ్మకంతోటే నోరు తెరిచి అడగగలుగుతారు. లేపోతే ఎవ్వరు అడగరు. ఇప్పుడు నాకేదైనా కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉన్నా వాళ్ళు చేయగలుగుతారనే నమ్మకంతోటే కదా నేను అడగగలుగుతాను. లేతే అడగం గదా! కొంతమంది ఉంటారండి. అవతల మనిషి అడిగిన సహాయాన్ని చేసే స్టామినా గూడా వీళ్ళ దగ్గరున్నా గూడా జెయ్యరు. అది చాలా దారుణం. రేపు మళ్ళీ వాళ్ళకి గూడా అదే పరిస్థితి వచ్చిద్ది. వాళ్ళకి ఎవరు సహాయం చేయరు. అంటే అలాంటి పరిస్థితి దేవుడు కల్పిస్తాడు వాళ్ళకి. ఒక్కటేనండి. ఒకరికి మనం హెల్ప్ చేస్తే రేపు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళే అవసరం లేదండి. దేవుడే వచ్చి మంచి జేస్తాడు. నువ్వు మంచి ఇలా ఇస్తా ఉంటావు. ఆ మంచి నీ దగ్గరికి మళ్ళీ అలా వస్తా ఉంటది. నువ్వు దేవునికి పూజ చేశావా? 100 కొబ్బరికాయలు కొట్టావా? 100 రకాల ప్రసాదాలు చేసి పెట్టావా? ఇవేమి దేవుడు చూడడండి. హెల్ప్ చేయటం మాత్రం చూస్తాడు. మంచి చూస్తాడు. ఆ మంచే నీకు తిరిగి దేవుడిస్తాడు. సరే ఏదో చెప్దామని ఏదేదో చెప్తున్నా. గ్రానైట్ వేశాను. చిన్న చిన్న ముక్కలు అతుకులు కూడా వేశాను. దేవుడినైతే సెట్ చేశాను. అక్క రూ. 1000 పెట్టేస్తే ఒక టేబుల్ లాంటిది వస్తది కదా అని మీరు అంటారేమో. నా దగ్గరున్న ఒక్క రూపాయి కూడా నేను కట్టుకునే ఇంటికే ఖర్చు పెట్టాలనుకుంటున్నా. త్వరలోనే ఒక మంచి ఇల్లు తీసుకొని, ఒక దేవుడి గది సెట్ చేసుకొని, మా దేవుడిని తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి మా దేవుడు ఇక్కడే ఇలా ఉండాలి. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. మీరు పూజ చేసుకునేటప్పుడు దేవుడి ఫోటోసు మీ హృదయానికి ఎదురుగా ఉండేటట్లు చూసుకోండి అని. నాకు ఆ సిస్టర్ పెట్టిన కామెంట్ నచ్చింది. ఎందుకంటే ఆ కోరిక కూడా నాకుంది. నాకు అంత బావుంటది ఇల్లు. కానీ ఏంటంటే దేవుడిని కొంచెం హైట్‌లో పెట్టటం ఒక్కటే కుదరలేదు. ఇంకా సొంత ఇల్లు కాదులే అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా చేతులతోటే చేశాను కదా ఇదంతా. గ్రానైట్ తెచ్చుకున్నాను, ఇటుకలు తెచ్చుకున్నాను. ఇలా దేవుడిని సెట్ చేసుకోవటం సంతోషంగా ఉంది. సరే మా దేవుడిని ఎలాగ సెట్ చేశానో చూసాను కదా! పువ్వులైతే తక్కువ పెట్టాను. ఎందుకంటే శాస్త్రానికే పెట్టానండి. ఆల్రెడీ పువ్వులున్నాయి కానీ నాకేదో వడిలినట్టు అనిపించినాయి. అందుకే పువ్వులు ఎక్కువ పెట్టలేదు. సరే పనిలో పనిగా మా దేవుడికి అంటే నేను పూజ చేసుకోవటానికి నాకు అందుబాటులో ఏమేమి ఉంచుకున్నానో ఒకసారి చూడండి. ఇది దీపారాజనకి కావాల్సిన ఒత్తులన్నీ ఈ బాక్స్‌లో ఏసి పెడతానండి. ఇదేమో తాబేలు, నీళ్ళు పోస్తాను. దీంట్లో ఇంకా లైటరు, అగరబత్తులు. దేవునికి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టాలి గదా! ఇదేమో బాదం పప్పు. ఇదేమో బెల్లము. మూత టైట్‌గా ఉంది. ఒక్క నిమిషం. అదే బెల్లము చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టాను. ఈ బెల్లము, బాదం పప్పు ఏంటంటే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి మళ్ళీ అది పడేయకూడదు. మళ్ళీ అదొక పాపము. ఈ బాదం పప్పు ఏంటంటే మేము రేపు పొద్దున్న తినటానికి బాదం పప్పు నానపెడతాం గదా! అవి ఎంతమంది అంటే ఇప్పుడు నలుగురున్నాం కాబట్టి నలుగురికి ఒక 3 అలాగా దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టేస్తాను. నైట్ ఏం చేస్తానంటే ఆ ప్రసాదం తీసి నీళ్ళలో నానపెట్టేసి రేపు పొద్దున్న నానపెట్టిన బాదం పప్పు తింటాము. అలాగే ఈ బెల్లం కూడా. ఇవేంటంటే పిల్లలకి పాలలో వేసేస్తాను. దేవుడు పేరే అని కానీ మళ్ళీ మనమే తినేస్తాము. ఇంకా ఇదేంటంటే కర్పూరం బిళ్ళలు. కుందులకి పసుపు, కుంకుమ పెట్టాలి గదా! సారీ అయిపోయినాయి. వేసి పెట్టాలి. అది. దీపారాధన చేయగానే పసుపు, కుంకుమ పెడతాం గదా! అవి ఏసి పెట్టాలి. గంధము, కుంకుమ, పసుపు వేసి పెట్టాలి. ఇదేమో పసుపు బాక్సు. ఇదేమో కుంకుమ బాక్సు. నేను ఇందాక దేవునికి బొట్లు పెట్టాను కదా! తీసి పెట్టాలి ఇందులో పసుపును, కుంకుమ. అయిపోయినాయి. ఇదేమో గంధం బాక్సు. పచ్చకర్పూరం బిళ్ళలు కూడా అయిపోయినాయి. నేను హీట్ మిషన్ ఉంది గదా! వాటిల్లో పచ్చకర్పూరం వేసి పెట్టేస్తాను. అది అండి. దేవుడికి కొంచెం దగ్గరలో ఇవన్నీ మనకి అనుకూలంగా పెట్టుకుంటే దీపారాధన చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటది.
ఇంతకీ నూనె బాటిల్ కనపడలేదు ఏంటక్క అంటారేమో. చెప్పాను కదా కొంచెం నూనెనే కొద్దిగా. ఇగో క్లాత్ మీద పెడితే ఇలాగా నూనె మరకలు అంటుతాయని వీటి మీద పెట్టను. కొంచెం దూరంగా పెట్టాను. చూపిస్తాను ఉండండి. వీటిని సర్దేసి అంతే. నూనె బాటిల్ ఇక్కడ ఉందండి. అంటే దేవుడి గది పక్కనే లేండి. ఇది ఒక సెల్ఫ్ లాగా. అది ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి దేవుడికి సంబంధించినవి. నా దగ్గర బుక్స్ ఉన్నాయి. ఏమేమి బుక్స్ ఉన్నాయి చూద్దాము. బాబా హారతి పాటలు, లక్ష్మీ అష్టోత్తరము, బాబా సచ్చరిత్ర, రామకోటి రాశాను. భద్రాచలంలో బుక్స్ ఇద్దాం అనుకున్నాము. ఏంటో మళ్ళీ అక్కడ నుంచి రావటం ఏమీ కుదరలేదు. ఒకసారి భద్రాచలం వెళ్ళినప్పుడు ఇచ్చి రావాలి. ఇదేంటంటే హరివంశము. ఈ బుక్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? హరివంశము. వంశోద్ధారకుడు ఇంట్లో ఉంటాడు. కానీ మాకేంటంటే ఇద్దరు అమ్మాయిలే. అమ్మాయిలు పుట్టిన తర్వాత తీసుకొచ్చాను ఈ బుక్ని. ఈ హరివంశం బుక్ చదివానంటే కంపల్సరిగా వాళ్ళకి కొడుకు పుడతాడంట అండి. అయితే నేను చదివాను కానీ అంటే ఆద్య పుట్టిన తర్వాత చదివాను. చేయండి, తప్పుగా అనుకోకండి. ఎవరికైనా వారసుడు ఉండాలని కోరుకుంటారు కదా, అందుకనే చెప్తున్నాను. ఆడపిల్లలైనా మన పిల్లలే, మగపిల్లలైనా మన పిల్లలే. కానీ ఇంటికి ఒక అబ్బాయి ఉంటే వారసుడిగా మంచిగా ఉంటుందని. ఇంటి పేరేలే కానీ ఎవరు మనల్ని చూసుకోక్కర్లేదు. కానీ ఏంటంటే మనమే మన పిల్లల్ని చూసుకుందాం, మనమే అన్నీ ఇచ్చుకోవచ్చు. ఒక అబ్బాయి ఉంటే బాగుండేది, కానీ ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదా. కానీ నేను చాలా నిష్టగా ఈ బుక్ అయితే చదివాను. సరే, మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే ఉంటుంది. అంత మహావిష్ణువు లీల. చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. సరే అండి, మీరు మాత్రం నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటంటే కామెంట్స్ పెడతా ఉండండి. కామెంట్స్ పెట్టారనుకోండి, మీరు ఏమేమి వీడియోస్ చేయమంటున్నారో నాకు అర్థమవుతుంది. అవే వీడియోస్ నేను చేస్తాను మ్యాక్సిమం. అందుకే మర్చిపోకుండా కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తున్నాను కదా, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ స్మార్ట్ విజయదుర్గ.